నెక్స్ట్ రోజులో ప్రతి విషయానికి కంటెంట్ ఎక్కువ ఉన్నారు కదా, అంటే ఏదో యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేసామంటే చాలా వీడియోస్ వస్తాయి. దాంట్లో ఏది ఏదో దేని ఏది మనకి యూస్ఫుల్ అని ఎలాగ లాజికల్గా థింక్ చేయాలి, రైట్. ఒకటి ఏంటంటే కంటెంట్, చాలా కంటెంట్ ఉంది కదా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయ్యి ఉంది. ఇప్పుడే కానీ ఇంతకుముందు కూడా ఎన్ని కోట్ల బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్నీ చదివి తెలుసుకోవటం కుదరదు. అలాగే వీడియోలు ఎన్ని కోట్లు ఉంటాయి, అన్నీ చూసి తెలుసుకోవటము కుదరదు. కాబట్టి నేను వీడియోలు చూడను, బుక్స్ చదవను, ఓన్లీ లాజిక్ మాత్రమే వాడతాను. మీరు వాటి ద్వారా అవసరమైతే రిఫర్ చేసుకోండి, కానీ అందులో మీకు ఏదో దొరుకుతుందని చూడొద్దు. మీకు అది అవసరం ఉంది, దీంట్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అనిపించింది మీ ప్రాబ్లంకి, అప్పుడు వెతకండి. అంతేగాని మనం ఏదో వీడియోలు చూసి అవి చూసి నాలెడ్జ్ పెంచుకుందాం అంటే మీ లైఫ్ టైం కూడా సరిపోదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ వల్ల యూజ్ లేదు, అది డెడ్ నాలెడ్జ్. మనకు కావాల్సిన లాజిక్, ఇంటెలిజెన్స్ ఇవి ఉంటే చాలు. ఇప్పుడు ట్రైబల్ విలేజ్లో హ్యాపీగా బతుకుతున్నాడు, వాడికి మీ అంత నాలెడ్జ్ లేదు, నా అంత నాలెడ్జ్ కూడా లేదు, హ్యాపీగా బతుకుతున్నాడు మనకంటే. అలాగే ఒక విషయం తెలుసుకుంటానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాదు. ఒక ఆయన అడిగాడు ఒక ప్రోగ్రాంలో, సార్ మీరు ఇంత ఏది అడిగినా టక చెప్తున్నారు, ఎంత స్టడీ చేసి ఉంటారు సార్, ఎంత నాలెడ్జ్ ఉంది. నాకు నాలెడ్జ్ లేదు, నేను బుక్స్ చదవను. నేనైతే ఏం చెప్తానంటే ఫూల్స్ రైట్ బుక్స్, ఫూల్స్ రీడ్ బుక్స్. బుక్ మీద ఆధారపడను నేను. వాళ్ళు ఏదో కాంటెక్స్ట్లో వాళ్ళు నేను బుక్స్ నావి కూడా ఉన్నాయి, కానీ నా బుక్స్ ఏంటి, నా పబ్లిసిటీ కోసం. యాక్చువల్లీ నా గురించి తెలిస్తే మీరు నాకు ఎక్కువ మంది క్లయింట్స్ వస్తారు. నాకు యాక్చువల్గా చెప్పాలంటే పాంప్లెట్లు బయట పంచి పెడతారు కదా, అవి ఫ్రీగా ఇస్తున్నారు. నేనేం చేస్తున్నాను, 500 రూపాయలు పెట్టి నా బుక్ పాంప్లెట్గా మీకు ఇస్తున్నాను. అది చదివి ఇదైతే నాకు సొల్యూషన్ వస్తాను, మీరు నా దగ్గరికి వస్తారు. అది పర్పస్, అంతే తప్ప ప్రపంచాన్ని మార్చాలని నేను బుక్ రాయను. ఎవరు రాయరు, రాసిన వేస్ట్, మారదు. వాళ్ళందరూ ఏదో చెప్పాలని అవార్డు కోసము, లేకపోతే డబ్బుల కోసము, లేకపోతే ఇంకో దానికోసము. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు ఎవరు ఎడ్యుకేట్ చేయాలని చేస్తారు, ఎవరు చేయరు కదా. వాళ్ళకి వ్యూస్ కావాలి, దానికోసం ఎట్లా హెడ్డింగ్ పెడితే అట్లా చూస్తారు, అది పెడుతూ ఉంటారు, అవే మీ దగ్గరికి వస్తాయి. కాబట్టి వాటి మీద ఆధారపడొద్దు, లాజిక్ డెవలప్ చేసుకోవాలి.